ఆమరణ నిరాహార దీక్ష విరమించిన పాటంశెట్టి సూర్యచంద్ర. గోకవరం మండలంలో అచ్యుతాపురం గ్రామంలో గత 6 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గురువారం సాయంత్రం స్వచ్ఛందంగా నిరాహార దీక్షను విరమించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, జనసేన కార్యకర్తల నిర్ణయం మేరకు తమ నిరాహార దీక్ష విరమించారని, జన సైనికుల నిర్ణయంపై తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. సామాన్యుడు కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడిని కూడా అసెంబ్లీకి తీసుకెళ్తానని, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పిన మాటలన్నీ మేము నమ్మి గత 5 సంవత్సరాల నుంచి రేయింబావుల్లో జన సైనికులు మేము జగ్గంపేట నియోజకవర్గంలో తిరగడం జరిగింది. మాకు మొన్న 24వ తేదీన సీట్ ఇవ్వలేదు. జ్యోతుల నెహ్రూ గారికి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. వారికి చేస్తాం అని చెప్పేసి మేము అన్నాం. అయినా సరే వారు మీ అవసరం లేకుండానే నేను గెలుస్తానని చాలా గర్వంగా ఫీల్ అవ్వడం జరిగింది. అదే రకంగా మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జగ్గంపేట నియోజకవర్గంలో పోటీ చేయండి అని చెప్పి కూడా మొన్న 2 రోజుల క్రితం మేమందరూ కూడా ఒక సమావేశం ద్వారా పార్టీకి కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళకి ఆమరణ నిరాహార దీక్ష 6 రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్ష 6 రోజుల నుంచి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, పొత్తు ధర్మం ప్రకారంగా నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. రెండవ ధర్మం, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు సామాన్యుడు. మరి సామాన్యుడిగా పుట్టడం తప్పు కాదు, సామాన్యుడుగా పుట్టినవాడు అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచన రావడం తప్పు అనే ఉద్దేశంతో నేను 6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం జరిగింది. అంటే సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళకూడదు అంటే, నాలాగా ఎవరో మరో కుటుంబం మోసపోకూడదు అనేది తెలియటం కోసం, మా మరణం ద్వారా తెలియటం కోసం మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి 6 రోజుల నుంచి చేసాం. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఎంతోమంది తల్లడిల్లిపోవడం జరిగింది. ఎంతోమంది, ఒక అమ్మాయి అయితే ఈ గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కేసి నిన్న దూకేయడానికి ప్రయత్నం కూడా చేసింది. అంటే ఇవన్నీ కూడా మనసు కలిసివేయడం జరిగింది. ఈ రోజు అంతా కూడా నన్ను వెన్నంటి నాతో పాటు నడిచే కార్యకర్తలు కూడా వచ్చి, ఎట్టి పరిస్థితుల్లోని మీరు బతకాలి అని చెప్పేసి వారి కోరిక మేరకు, నా తల్లి మొత్తం అందరూ కోరిక మేరకు ఈరోజు దీక్ష విరమించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, పిరికివాడిలా మరణించను, వీరుల్లా యుద్ధం చేసి సామాన్యుడు అంటే ఎలా ఉంటుంది అసెంబ్లీకి వెళ్ళి చూపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అది ఏ రకంగా పోటీ చేయాలనేది త్వరలో మా కార్యకర్తలు, అభిమానులు అందరితో కూడా త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరి అభిప్రాయం మేరకు పోటీ అయితే తప్పకుండా చేస్తాం. నిన్న మొన్న వైసీపీ వాళ్ళు వారి పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. కానీ ఏదైనా సరే నాతో పాటు నడిచి నన్ను నడిపిస్తున్న కార్యకర్తలు, నాయకులు ఇష్టం ప్రకారంగా నేను నడుచుకుంటాను. త్వరలో వారు అందరూ ఉద్దేశాలు తెలుసుకుని మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పోటీ మాత్రం తప్పకుండా పోటీ చేస్తాను. సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళడం సాధ్యమే అనేది దేశ ప్రజలందరికీ కూడా తెలిసేలా నేను చేస్తాను. అది తప్పండి. పోల్ మేనేజ్మెంట్ చేయలేము అనడం తప్పు. అంటే కొన్ని నియోజకవర్గాల్లో చేయలేకపోవచ్చు, కానీ జగ్గంపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల క్రితం 10,649 ఓట్లు వచ్చాయి. సంవత్సరాల తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 36,000 ఓట్లు వచ్చాయి. ఈరోజు 1,00,000 ఓట్ల పైన జగ్గంపేట నియోజకవర్గంలో పడే పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలోని 50 నుంచి 100 మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రతి గ్రామంలోనే మొన్న కూడా బూత్ ఏజెంట్లని 248 బూత్లు, 248 మందిని మంగళగిరి పార్టీ ఆఫీసుకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా 248 బూత్లకి ప్రతి బూత్కి 6 ఏజెంట్లు మేము నిర్ణయం సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. అది ఏ రకంగా పోటీ చేయాలనేది నన్ను నడిపించే, నాతో పాటు వెంటుండే కార్యకర్తలు, అభిమానులు అందరూ ఇష్ట ప్రకారంగా త్వరలో తెలియజేయడం జరుగుతుంది. కొంతమంది ఎన్ఆర్ఐలు, ఇది నాకు సహకరించిన వాళ్ళు ఎన్ఆర్ఐలు ఒక్కలే కాదు, చాలామంది అభిమానులు సహకరించారు, నాతో పాటు తిరిగే జన సైనికులు సహకరించారు. ఆఖరికి నేను ఇంటింటికి తిరిగేటప్పుడు పాటంశెట్టి సూర్యచంద్ర నీలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలని 50 రూపాయలు, 100 రూపాయలు నా జేబులో పెట్టి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నిరుపేదలు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, పాటంశెట్టి సూర్యచంద్ర అనే నీతి నిజాయితీ పరుడు అసెంబ్లీకి వెళ్ళాలి, ఇతను గెలిస్తే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంట్లోనే ఒక బిడ్డలాగా ఉంటాడని ప్రజలందరూ కూడా నమ్మి నన్ను నడిపిస్తూ ఉన్నారు. నా దగ్గర డబ్బు లేకపోయినా నన్ను నడిపించడానికి, ఆర్థిక సహకారం చేయడానికి వేలాది మంది జగ్గంపేట